హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో మనం ఫిబ్రవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్విజ్ పార్ట్ 1 వీడియో అనేది చూద్దాం. హూ ఈస్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ బై ద మహారాష్ట్ర టు రివ్యూ ద వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ ద ట్రైబల్స్? మనకి గిరిజనుల కోసం సంక్షేమ పథకాలను సమీక్షించేందుకోసం మహారాష్ట్ర ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క హెడ్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో మహారాష్ట్ర వేసిన ఈ కమిటీ హెడ్ ఎవరంటే మనకి వివేక్ పండిత్. నెక్స్ట్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఏషియన్ ఉమెన్ క్రికెటర్ టు ప్లే ద 100 T20s? మనకి 100 T20లు ఆడిన మొట్టమొదటి ఏషియన్ మహిళా క్రికెటర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎవరు అంటే మనకి సనా మీర్. ఓకే, పాకిస్తానీ క్రికెటర్, 100 T20లు ఆడిన మొట్టమొదటి ఏషియన్ ప్లేయర్. నెక్స్ట్, కాలగోదా ఫెస్టివల్ 2019 బిగిన్స్ ఇన్ విచ్ ప్లేస్? ఓకే, మనకి కాలగోడా ఫెస్టివల్ 2019 అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎక్కడ అంటే మనకి మహారాష్ట్రలోని ముంబై సిటీలో జరుగుతుంది కాలగోడా ఫెస్టివల్ వచ్చి. నెక్స్ట్, విచ్ బ్యాంక్ లాంచెస్ కిసాన్ సువిధా లోన్ ప్రోడక్ట్ ఫర్ ద స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్? చిన్న రైతుల కోసం మనకి కిసాన్ సువిధా లోన్ ప్రోడక్ట్ పథకాన్ని ప్రారంభించిన బ్యాంక్ ఏది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ బ్యాంక్ ప్రారంభించింది ఈ సువిధా లోన్ ప్రోడక్ట్ అంటే మనకి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఇన్ ద బడ్జెటరీ ప్రాక్టీసెస్ యాజ్ పర్ ద లేటెస్ట్ సర్వే బై ద ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్? మనకి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ చేసిన వాళ్ళు తాజా సర్వే ప్రకారం ఏ రాష్ట్రం మనకి బడ్జెట్ పద్ధతుల్లో అగ్రస్థానంలో ఉంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. అకార్డింగ్ టు ద ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే మనకి అస్సాం స్టేట్ అనేది ఈ బడ్జెట్ ప్రాక్టీసెస్లో టాప్ ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్, ఏషియన్ కప్ ఫుట్బాల్ విన్నర్. ఓకే, ఏషియన్ కప్ ఫుట్బాల్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి రీసెంట్గా జరిగిన ఏషియన్ కప్ ఫుట్బాల్ విజేత ఎవరు అంటే మనకి జపాన్ మీద ఖతర్ టీం అనేది 3-1 తేడాతో విన్ అవ్వడం జరిగింది. సో విన్నర్ వచ్చి ఖతర్, రన్నర్ వచ్చి జపాన్. నెక్స్ట్, 2019 సీటెల్ ఓపెన్ టైటిల్ విన్నర్. 2019 సీటెల్ ఓపెన్ టైటిల్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి సీటెల్ అనేది స్క్వాష్కి సంబంధించిన టోర్నమెంట్. దీని విన్నర్ ఎవరు అంటే మనకి ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ అయిన రమిత్ తాండన్. నెక్స్ట్, హూ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు ఎర్న్ ఏ కార్డ్ ఫర్ ద ఆస్ట్రేలియన్ లేడీస్ పీజీఏ టూర్? మనకి ఆస్ట్రేలియా మహిళల పీజీఏ టూర్ కోసం అర్హత సాధించిన తొలి భారతీయురాలు ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎవరు అంటే మనకి వాణి కపూర్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ నేపాలీస్ అంబాసిడర్ టు ద ఇండియా? భారతదేశంలో మనకి కొత్త నేపాల్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి భారతదేశంలో కొత్త నేపాల్ రాయబారి ఎవరు అంటే నీలాంబర్ ఆచార్య. నెక్స్ట్, న్యూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్. ఓకే, కొత్త సిబిఐ డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి న్యూ సిబిఐ డైరెక్టర్ ఎవరు అంటే రుషికుమార్ శుక్లా. నెక్స్ట్, కే వీరమణి అవార్డ్ ఫర్ సోషల్ జస్టిస్ 2018 విన్నర్. 2018 సంవత్సరానికి గాను మనకి సోషల్ జస్టిస్ కేటగిరీలో కే వీరమణి పురస్కారం ఎవరు గెలుపొందారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. కే వీరమణి పురస్కారం విజేత ఎవరు అంటే మనకి పిఎస్ కృష్ణన్. నెక్స్ట్, బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఓకే, బార్క్ యొక్క న్యూ చైర్మన్. బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క న్యూ చైర్మన్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. బార్క్ న్యూ చైర్మన్ ఎవరు అంటే మనకి పునీత్ గోయంకా. నెక్స్ట్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ టు ప్లే ద 200 ODIs? 200 ODIలు ఆడిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎవరు అంటే మనకి మిథాలీ రాజ్. నెక్స్ట్, హూ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ కొలంబియా? రిపబ్లిక్ ఆఫ్ కొలంబియాలో కొత్త భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎవరు అంటే మనకి సంజీవ్ రంజన్. ఓకే, రిపబ్లిక్ ఆఫ్ కొలంబియాలో మనకి ఇండియన్ అంబాసిడర్. నెక్స్ట్, హూ హ్యాస్ అపాయింటెడ్ యాజ్ ద సివిల్ ఏవియేషన్ సెక్రటరీ? సివిల్ ఏవియేషన్ కార్యదర్శిగా కొత్తగా ఎవరు నియమితులయ్యారు?
ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, కొత్త సెక్రటరీ ఎవరు అంటే మనకి ప్రదీప్ సింగ్ కరోలా. నెక్స్ట్, సోపాన్ 2019 హ్యాస్ స్టార్టెడ్ ఇన్ విచ్ ప్లేస్? ఓకే, సోపాన్ 2019 ఫెస్టివల్ అనేది ఏ ప్రదేశంలో మొదలైంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సోపాన్ 2019 అనేది మనకి మ్యూజిక్ అండ్ డ్యాన్స్కి సంబంధించిన ఫెస్టివల్. ఇది మనకి రీసెంట్గా న్యూఢిల్లీలో చేయడం జరిగింది. ఓకే, సోపాన్ 2019 అనేది మ్యూజిక్ మరియు డ్యాన్స్కి సంబంధించిన ఫెస్టివల్. ఎక్కడ అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ డిక్లేర్ ద ఇండస్ రివర్ డాల్ఫిన్ యాజ్ ద స్టేట్ అక్వాటిక్ యానిమల్? ఏ రాష్ట్రంలో మనకి సింధు నది డాల్ఫిన్ను రాష్ట్ర జంతువుగా ప్రకటించారు? ఓకే, అక్వాటిక్ యానిమల్, జల జంతువు. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ స్టేట్ అంటే మనకి పంజాబ్ స్టేట్లో మనకి ఇండస్ రివర్ డాల్ఫిన్ని స్టేట్ అక్వాటిక్ యానిమల్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఐసీటీ అకాడమీ బ్రిడ్జ్ కాన్ఫరెన్స్ 2019 హెల్డ్ ఇన్ విచ్ ప్లేస్? ఐసీటీ అకాడమీ బ్రిడ్జ్ కాన్ఫరెన్స్ 2019 అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎక్కడ అంటే మనకి తమిళనాడులోని చెన్నైలో మనకి ఈ ఐసీటీ అకాడమీ బ్రిడ్జ్ 2019 కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ అర్జెంటీనా? మనకి రిపబ్లిక్ ఆఫ్ అర్జెంటీనాలో కొత్త భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎవరు అంటే మనకి దినేష్ భాటియా. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద సురక్షా యాత్ర రోడ్ సేఫ్టీ వీక్ 2019? మనకి 2019 సంవత్సరానికి గాను సురక్షా యాత్ర రోడ్ సేఫ్టీ వీక్ యొక్క ఇతివృత్తం, థీమ్ ఏమిటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. దీని యొక్క థీమ్ ఏంటి అంటే మనకి సడక్ సురక్ష జీవన్ రక్ష. ఓకే, సడక్ సురక్ష జీవన్ రక్ష అనేది మనకి 2019 సురక్ష యాత్ర రోడ్ సేఫ్టీ వీక్ యొక్క థీమ్. నెక్స్ట్, ప్రజెంట్ రెపో రేట్ అకార్డింగ్ టు ద 6th బైమంత్లీ మానిటరీ పాలసీ. రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన 6వ ద్రవ్య పరపతి విధానం ప్రకారం ప్రస్తుత రెపో రేట్ ఎంత? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎంత ఉంది రెపో రేట్ ప్రజెంట్ అంటే 6.25% అనేది ఉంది. మనకి మొత్తం అన్ని రేట్లు సిఆర్ఆర్ తప్ప మిగతావన్నీ కూడా 0.25 బేసిస్ పాయింట్స్ అనే వాటిని తగ్గించడం జరిగింది. ఒకసారి మనకి పాలసీ రేట్స్ 2018-19 చూసినట్లయితే కనుక 6వ మానిటరీ పాలసీ ప్రకారం రెపో రేట్ అనేది 6.25%, రివర్స్ రెపో వచ్చి 6%, ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ వచ్చి 6.5, బ్యాంక్ రేట్ వచ్చి 6.5గా ఉన్నాయి. అలాగే రిజర్వ్ రేషియోస్ అయిన సిఆర్ఆర్ చూసుకున్నట్లయితే 4%, ఎస్ఎల్ఆర్ వచ్చి మనకి 19.25% అనేది ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యావ్ లాంచ్డ్ ఏ కామన్ డిజిటల్ కరెన్సీ ఎబర్? ఓకే, మనకి ఏ రెండు దేశాలు కలిపి కామన్గా ఎబర్ అనే డిజిటల్ కరెన్సీని స్టార్ట్ చేయడం జరిగింది? విచ్ కంట్రీస్ హ్యావ్ లాంచ్డ్ ఏ కామన్ డిజిటల్ కరెన్సీ ఎబర్? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఈ ఎబర్ అనే డిజిటల్ కరెన్సీని మనకి రీసెంట్గా యూఏఈ మరియు సౌదీ అరేబియా, ఓకే, యూఏఈ అండ్ సౌదీ అరేబియా లాంచ్ చేయడం జరిగింది. సో యూఏఈ మరియు సౌదీ అరేబియా యొక్క కరెన్సీస్ నార్మల్గా ఏంటి అన్నది మీరు కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీకు అన్ని రకాల వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి.